చౌదరి గవర్నమెంట్ వచ్చాక విపరీతమైన ఫండింగ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రోడ్లు వేసేస్తున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, ఉపాధి హామీ పథకం కింద చేస్తున్నారు. దాంతో అక్కడ 350 రూపాయలు 410 రూపాయలు దాకా ఇస్తున్నారు. అక్కడ 410 వస్తుండగా ఇక్కడ 300కి ఎందుకు రావాలి? ఇక్కడ ఫ్యామిలీ వచ్చి రోడ్డు పక్కన ఒక పాక వేసుకుని అక్కడే తింటూ అక్కడే బతుకుతా చెయ్యాలి. వాళ్ళ కోసం చిన్న చిన్న సూపర్ బజార్లు కూడా పెట్టేశారు ఇక్కడ, వాళ్ళు తక్కువ రేటు కొనుక్కోవడానికి. అమరావతిలో చూస్తే వాళ్ళ కోసం తినడానికి కొన్ని పాయింట్లు సూపర్ బజార్లు పెట్టారు. వాళ్ళకి ఎప్పుడు గిట్టుబాటు అవుతుంది? ఈ సూపర్ బజార్లో తింటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో రైతులు అన్నం వండిచ్చి పెడుతున్నారు, కొన్ని చోట్ల కూల్ డ్రింకులు కూడా ఇస్తున్నారు కూలీలకి ఇక్కడ. ఎందుకని? మనకి దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినోడు ఇక్కడ గుడిసెలాగా వేసుకుని లేదా అదేదేమంటారు టెంట్ లాగా వేసుకుని ఆ దగ్గరలోనే మరుగుదొడ్లు చూసుకునేసి వాళ్ళంతటా వాళ్ళు వండుకు తింటే 50 రూపాయలు 100 రూపాయలతో అయిపోతుంది. 200 రోజుకి మిగిలితే నెలకు వచ్చేటప్పటికి 6,000 భార్యకి 6,000 భర్తకి మిగిలితే ఇట్లాగ ఒక 6 నెలలు చేసుకుంటే 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ ఊళ్ళో ఖర్చు పెట్టుకుంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో ఏదో జరుగుతుంది అక్కడ కట్టుకోవడం బీహార్. అందుకోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఇదివరకు ఆ స్కీమ్స్ ని అమలు చేయలే. ఏది? ఈ ఉచిత ఇళ్ళు. ఇప్పుడు అక్కడ ఆ ఇళ్ళు అమలు చేస్తున్నారు, వాళ్ళకి ఫ్రీ ఇల్లు వస్తుంది. ప్లస్ 300 రూపాయలకి ఎట్లా రోడ్డు మీద వండుకు తినాల్సిన పని లేదు. అక్కడే 380 రూపాయలు నుంచి, అంటే మనకి 308 ఇచ్చింది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకి 410 ఇస్తుంది ఛత్తీస్గఢ్ లో.